ఇప్పుడు ఇటువంటి ఈ రోజుల్లో ఏమైందంటే ఈ బ్రావో ప్రకటన స్వేచ్ఛ అధికమైపోయి లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పాలకుడిగా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా కూడు కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితంలో లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపిస్తూ అవాస్తవాలకు అద్దం పట్టి అసభ్యకరమైన సన్నివేశాలతో ఇవాళ లక్ష్మీ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల కావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. లక్ష్మీ పార్వతి గారికి సుమారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏమైనా ప్రమేయం ఉంటే ఒక 3-4 సంవత్సరాల ప్రమేయం మాత్రమే. కానీ నేను 1975 నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినిమా అభిమాన సంఘాల అధ్యక్షుడిగా, ఒక సినిమా అభిమానిగా, 1982 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ స్వయంగా నందమూరి తారక రామారావు గారి మనస్తత్వం ఏమిటి, ఆయన ఉదార హృదయం ఏమిటి, ఆయన నాయకత్వ విశిష్టత ఏమిటి అనేది పూర్తిగా ఎరిగినవాడిని. 1994లో జరిగిన పరిణామాల్లో ప్రధాన పాత్రధారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నిండు చందమామ లాంటి ఆయన జీవితంలో ఒక మచ్చ ఏర్పడడానికి కారణం ఈ లక్ష్మీపార్వతి గారు. ఆనాడు దిక్కు దివానం లేని స్థితిలో 1986లో జరిగిన మండల మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ప్రచార బృందంలో ప్రచార కార్యకర్తగా పనిచేస్తూ రోజుకు 75 రూపాయలు ఈవిడ భర్త, మాజీ భర్త స్వర్గీయ వీరగంధం వెంకట సుబ్బారావు గారు నా చేతులతో తీసుకున్న రోజులున్నాయి. అటువంటి వ్యక్తి ఈనాడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి సినిమా తీయడం. అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎవరు? లక్ష్మీస్ అనే ఆవిడ ఎన్టీఆర్ రూపొందించిందా, లేదు ఎన్టీఆర్ అని దయా దాక్షిణ్యాల వల్ల లక్ష్మీ పార్వతిని ఆవిడ గుర్తింపు వచ్చిందా? ముందు తేలాల్సిన ప్రశ్న. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు ఇవ్వాలే కాదు, గతంలో ఎప్పుడో 1-2 అరాకొర మంచి సినిమాలు తీసి ఉండొచ్చు. తర్వాత ఒక మానసిక ఉన్మాదిగా తయారై ఒక అంతుపట్టని వ్యాధితో రక్త చరిత్ర అంటూ కూడా గతంలో పార్ట్ 1లో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారనే విధంగా చూపించడం జరిగింది. దాన్ని అప్పుడే మేము నిలదీసి ఖండిస్తే ఆ సీన్ తొలగించడం జరిగింది రామ్ గోపాల్ వర్మ గారు. అదేవిధంగా ఎక్కడో కాంట్రవర్సీ వివాదాస్పదమైన దాన్ని తీసుకొని భుజాన్ని వేసుకొని దానికి మరింత వివాదం చేసి అవాస్తవ కల్పిత కథనాలు సృష్టించి ప్రజలను దోపిడీ చేయడం రామ్ గోపాల్ వర్మ అనే ఒక దౌర్భాగ్యుడు మన తెలుగువాడిని దౌర్భాగ్యుడిని తిట్టుకోవడం మన విచారకరమైనా కూడా ఒక దౌర్భాగ్యకరమైన విషయం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగు జాతే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఒక నటుడిగా, రాజకీయ నీతిజ్ఞుడిగా పరిపూర్ణమైన వ్యక్తిత్వం అపాదించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితంపై బురదల్లి ప్రయత్నం, చాటుమాటు పాత్రలతో బురదల్లించే ప్రయత్నం ఆ మహానుభావుణ్ణి ఏదో ఒక విధంగా కించపరిచే ప్రయత్నం జరుగుతుంది ఈ లక్ష్మీ ఎన్టీఆర్ ద్వారా. ఇవాళ ఆ టైలర్ చూస్తుంటే అనిపించింది ఏమిటంటే ఆనాడు 1994లో 96లో వైస్రాయ్ హోటల్ దగ్గర 94లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు సంఘటనలో లక్ష్మీ పార్వతి గారితో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నేను, నాతో పాటు స్వర్గీయ పరిటాల రవి గారు, దేవినేని నెహ్రూ గారు, అదేవిధంగా గద్దె బాబురావు గారు, ఇంద్రారెడ్డి గారు, మేమందరం కూడా వైస్రాయ్ హోటల్ గేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక్క చోట కూడా ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా శబ్దం కానీ, రామారావు గారి మీద చెప్పులు వేయడం అనే సంఘటన కానీ ఎక్కడా చోటు చేసుకోలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు అభిమానం, ఉద్వేగం ఆపుకోలేక నేనే నా కర్రతో నేను ఆ గేటు మీద అటాక్ చేయబోయిన సంఘటన. అప్పుడు ఏసీపీగా ఉన్న మహమ్మద్ ఇక్బాల్ గారు నన్ను వారించడం జరిగింది. అప్పట్లో నగర పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న అప్పారావు గారు మరి నన్ను వేరే విధంగా మీ మీద కేసు బుక్ చేస్తామని కూడా నన్ను అనడం జరిగింది. అటువంటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పుడు ఈ సినిమాలో దగా 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 అని ఒక పాట పెడుతూ, దగా కాదు వీరి మనస్తత్వం ఏమిటంటే మరి ఆనాడు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను రాస్తా అంటూ ఆయన జీవితంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేసి సాహసించిన లక్ష్మీ పార్వతి గారు ఈవిడ ఎటువంటి కక్కుర్తి జీవితం అంటే ఏదందితే దాన్ని మింగేయాలి, ఎక్కడుంటే అక్కడ ఆవిడ స్వప్రయోజనాలు చూసుకోవాలి, ఆవిడ లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నంలో భాగంగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని, పరిపూర్ణమైన జీవితానికి ఓ చరమగీతి పాడింది లక్ష్మీ పార్వతి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లు
స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ గారు కథానాయకుడు మహానాయకుడని ఎన్టీఆర్ చరిత్రను ఆచంద్ర తార్కాణం తెలుగు ప్రజలకు ఒక మార్గదర్శకంగా స్ఫూర్తివంతంగా నిలబడాలనే ఒక సదుద్దేశంతో ఒక ఆశయంతో ఆ మహానుడి జీవితాన్ని తెరకెక్కిస్తే తగుదునమ్మా మేము కూడా తీస్తామని చెప్పి దానికి అవాస్తవ కల్పిత పాత్రలను జోడిస్తూ స్వర్గీయ రామారావు వారి వ్యక్తిత్వాన్ని చనిపోయిన ఆ మహోన్నత నాయకుడి యొక్క విశిష్టతను మట్టిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా లక్ష్మీపార్వతి గారి గనక రామారావు గారి పట్ల నిజమైన ప్రేమ చిత్తశుద్ధి ఆ కుటుంబం పట్ల ఏమైనా విశ్వాసం ఉంటే అభిమానం ఉంటే ఇటువంటి దౌర్భాగ్యమైన పనులకు సాహసించదు. ఇది కేవలం లక్ష్మీపార్వతి నైజాన్ని బయటపెట్టడానికి ఇది ఒక పరాకాష్ట ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ మరి అకస్మాత్తుగా నిన్నటి దాకా లేనిది కథానాయకుడు మహానాయకుడు సినిమా 22 దాకా రిలీజ్ అవుతుంది అని ప్రకటన వెలువడగానే ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు ఒకనాడు తెలుగుదేశం పార్టీలో అన్నమో రామచంద్ర గుర్తింపో రామచంద్రాన్ని అలమటించిన దౌర్భాగ్యమైన వ్యక్తి మరి ఈనాడు ఆంధ్ర ప్రాంతంకి వెళ్లి కులాల చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే సాహం చేస్తున్న ఇటువంటి త్రాష్టులకు దౌర్భాగ్యులకు కూడా ఆంధ్ర ప్రజలు అన్నీ విని ఊరుకోరు, తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ 1986లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మోండా నియోజకవర్గం మోండా యొక్క అసెంబ్లీ డివిజన్ నుంచి ఒక మున్సిపల్ డివిజన్ చెందినప్పటి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు అతని పేరు ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్. ఆ వ్యక్తి ఇవాళ ఇదే పార్టీలో వచ్చి రాజకీయ జీవితం రాజకీయ భిక్ష పెట్టించుకొని ఇక్కడ కృతజ్ఞుడిగా ఉంటూ తన కృతజ్ఞతను చాటుకుంటున్న దౌర్భాగ్యమైన వ్యక్తి. ఇది ఏరు దాటినాక తెప్ప తగిలినట్టు ఈనాడు తానేదో సహజంగా కవచకుండలతో కర్ణాభరణాలతో పుట్టిన కారణజన్ముడు అనుకునే అతను విర్రవీగుతున్నాడు. ముందున్నది ముసళ్ల పండగ. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒంటి మీదకి చొక్కా ప్యాంటు మనం ఏ విధంగా వేసుకొని వచ్చాం, ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేహి అనుకుంటూ నువ్వు ఆ రోజు అన్నగారి కాళ్ళు పట్టుకున్న సంగతి మర్చిపోయావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ చక్కలు కొట్టుకుంటూ పదవులు సంపాదించుకున్న రోజు మర్చిపోయావా? ఒక్కసారి నీ అంతరాత్మ గుర్తు చేసుకో అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఇవాళ అతని పథకం ప్రకారం ఈ టైలర్ రిలీజ్ కావడం, అతను అక్కడ ఆంధ్రలో పర్యటించడం, ఇవి కేవలం ఏమిటంటే ఇవన్నీ జరుగుతున్న ఈ తతంగం అంతా చూస్తుంటే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వైఎస్ జగన్ తో పాటు కేసీఆర్ హస్తం కూడా ప్రత్యక్షంగా ఉందని దీన్ని బట్టి తెలుస్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. బాబు ప్రకటన స్వేచ్ఛ ఉంది, మంచిది మంచిగా చూపించండి. ఇదే విధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారి మీద కూడా ఎంతో మంది సినిమాలు తీశారు, తోటి కళాకారులు తీశారు, విశ్వామిత్రుడని మండలాధీశుడని. కానీ రామారావు గారు చలించలా, ఇంత అసభ్యకర నీతి బాహ్యమైన పరాకాష్ఠకు వాళ్ళు దిగలేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే నువ్వు దాన్ని వ్యక్తీకరించు, కానీ ఇతరుల మనోభావాలను లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలను ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొడితే జరగబోయే తీవ్ర పరిణామాలకు లక్ష్మీ పార్వతికి ఏదైనా జరిగినా రాంగోపాల్ వర్మకి ఏదైనా జరిగినా కూడా పూర్తి బాధ్యత వాళ్లే వహించాలి, మాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు వెంటనే అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక న్యాయపరమైన సాంకేతిక సమస్య ఉంది. ఏ టైలర్ అయినా రిలీజ్ అయ్యేప్పుడు దాన్ని ముందుగా టైలర్ రిలీజ్ అయ్యేప్పుడు సెన్సార్ వాళ్ళు దాన్ని ఆమోదించిన తర్వాత రిలీజ్ చేస్తారు. కానీ దీనికి సెన్సార్ ఆమోదం ఉందో లేదో తెలియదు, కానీ టైలర్ మాత్రం రిలీజ్ అయిపోయింది. వాడి కాకమ్మ కథలు వాళ్ళు మాట్లాడిన బూతులన్నీ కూడా యథావిధిగా ప్రసారం చేస్తూ టైలర్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇది సెన్సార్ నుంచి ఏ విధంగా బయటకు వచ్చింది, సెన్సార్ హస్తాల నుండి ఏ విధంగా దీన్ని కావాలని కుట్ర ప్రకారం దీన్ని విడుదల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారిని డిబిఎం చేసి ఆయన మీద ఒక బురదలని ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో కుటీలలో ఇది భాగమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తిప్పి కొడతారు, తస్మత్ జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇటువంటి ఈ రోజుల్లో ఏమైందంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అధికమైపోయి లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పాలకుడిగా ఒక జాతీయ స్థాయి నాయకుడిగా కూడు కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితంలో లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపిస్తూ అవాస్తవాలకు అద్దం పట్టి అసభ్యకరమైన సన్నివేశాలతో ఇవాళ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల కావడం జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. లక్ష్మీ పార్వతి గారికి సుమారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏమైనా ప్రమేయం ఉంటే ఒక 3-4 సంవత్సరాల ప్రమేయం మాత్రమే.
కానీ నేను 1975 నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినిమా అభిమాన సంఘాల అధ్యక్షుడిగా, ఒక సినిమా అభిమానిగా, 1982 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ స్వయంగా నందమూరి తారక రామారావు గారి మనస్తత్వం ఏమిటి, ఆయన ఉదార హృదయం ఏమిటి